తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ తొలి ప్రేమ విషయంలో నాకు బాగా గుర్తేందంటే నాకు తెలిసి 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉంటాయి సార్ నాకు. పోస్టర్స్ అప్పుడు చాలా ఎక్కువ వేసేవాళ్ళు. పోస్టర్ అడ్వర్టైజ్మెంట్ చాలా ఎక్కువ ఉండేది. 25 డేస్, 50 డేస్, 75 డేస్, 100 డేస్, 125 డేస్, 150 డేస్ అలా పోతా ఉంది పోస్టరు. ఎస్ సార్ ఎగ్జాక్ట్ గుర్తుంది ఏంటంటే 365 డేస్ పోస్టర్ కూడా చూశాను నేను తొలి ప్రేమ. అవును 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 గుంటూరులో 1 ఇయర్. అవును, మాది నెల్లూరు. మొత్తం ఆ ఏరియా అంతా 1 ఇయర్ ఆడిన సినిమా. సో అది ఫీలింగ్ ఒకటి చెప్పాలి. గుంటూరులో ఒక ఫంక్షన్ జరుగుతుంది, అవార్డు తొలి ప్రేమ అవార్డు ఇస్తున్నారు, రావాలి అన్న ఫస్ట్ టైం సార్. చెన్నైలో నుంచి బయలుదేరుతున్నాను సార్. ఆ గుంటూరులో 1 ఇయర్ ఆడింది. ట్రైన్ కటక్ కటక్ మిడ్ నైట్ 2 o'clock వస్తుంది సిటీ లోపల. ఆ సిటీలో ఆడి చూస్తున్నాను సార్. నా ఫిలిం చూస్తున్న ఆడియన్స్ నిద్రపోతున్నారు. బా దేవుడుల్లారా అని వా ఏ కదా అక్కడ 1 ఇయర్ ఆడింది. ఆ ఊర్లో నైట్ 2 o'clock దిగుతున్నాను. స్టేషన్లో దిగి అలా పెట్టి దండం పెట్టి అలా ఒక వైబ్, సూపర్ వైబ్. 1 ఇయర్ ఆడిన ఊరా ఇది, అందరు నిద్రపోతున్నారు అని చెప్పి ఒక ఎమోషన్, బ్యూటిఫుల్ ఎమోషన్ అది. అండ్ ఈ తొలి ప్రేమ రిలీజ్ అప్పటికి నేను ఇందాకే చెప్పాను నాకు 8-9 ఇయర్స్ అని. నాకు అప్పుడు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే ఏజ్ తక్కువ. బట్ నేను ఈ ఇంటర్వ్యూ కోసం అసలు ఆ తొలి ప్రేమ రిలీజ్ తరువాత వాతావరణం ఎలా ఉంది, సినిమా వాతావరణం ఎలా ఉంది ఇండస్ట్రీలో, టీఎఫ్ఐలో కనుక్కుంటే ఎవడో కుర్రాడు చెన్నై నుంచి వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారికి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు, అతను పట్టుకోండి. ప్రతి డైరెక్టర్కి తొలి ప్రేమ సినిమా చూడాలి, ఏంది ఏం మ్యాజిక్ ఇది. ప్రతి నిర్మాతకి ఆ కరుణాకరన్ ఎవరు అబ్బాయిని పట్టుకొని సినిమా చేయాలి. మొత్తం ఇండస్ట్రీ మొత్తం మారుమోగిపోయిన క్షణాలు అంటవి. ఆ టైంలో మీడియాలో ఉన్న వాళ్ళు నాకు చెప్పిన మాటలు ఇవి. సార్ అది ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. రీజన్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్తున్నానంటే ఏంట్రా వీడు అంటే సార్ ఒక లాంగ్వేజ్ తెలియదు సార్. ఓకే, అది నమ్ముకొని స్టోరీ నేరేట్ చేస్తున్నాను. ఓకే, ఆఫ్ కోర్స్ వీళ్ళకి ఒక ఫిల్మ్ ఇవ్వాలి అన్న ఒక జడ్జిమెంట్ వచ్చి ప్రతిరోజు షూటింగ్లో కర్ణ ఇది బాగుంటాయి, ఇది ఎంత రేంజ్కి వెళ్తుంది చూడు అని ప్రతిరోజు ఎంకరేజ్ చేసి అది అందరికీ దొరుకుతుంది అది కదా. ఒక హీరో ఒక డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ ఇప్పుడు మీరు అన్నారు నెక్స్ట్ హిట్ ఎట్ కొట్టాలని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి. సో యాక్చువల్గా లాస్ట్ మంత్ ఎప్పుడో బయటకు టాక్ వచ్చింది సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పేసి. ఈ మంత్లో సినిమా పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఎప్పుడెప్పుడు మీ మూవీ స్టార్ట్ అవుద్ది, ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ కరుణాకరన్ గారి ఆ మ్యాజిక్ చూస్తామని చెప్పి వెయిటింగ్ అనమాట. సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు, షూట్కి ఎలా వెళ్ళబోతున్నారు, ఎలా రాబోతుంది సినిమా? సార్ ఇది ఈసారి అదే మామూలు చిన్న లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ, ఒక మంచి మ్యూజిక్తోనే ఒక ఫన్ రోమ్కా మూవీ. ఫ్రెండ్స్, ఫ్యామిలీ జాలీగా మన బెల్లంకొండ గణేష్తో. ఈజ్ అ వెరీ క్యూట్. వాళ్ళు దక్కినట్టు డిజైన్ చేసా. జూన్ నుంచి షూటింగ్. ఒక చిన్న లవ్ స్టోరీ, ఆహో ఏం లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫన్తో, ఒక జాలీగా క్యాషువల్గా కులాసంగా ఉత్సాహంగా రేంజ్లో అలా ఫ్రెండ్స్, కొత్త అబ్బాయిలు తీసుకొని ఫ్రెండ్స్, హీరో హీరోయిన్, ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని పట్టుకుని. అయితే ఉల్లాసంగా ఉత్సాహంగా రేంజ్లో అంటే చిన్నది కాదు సార్. ఓకే, థియేటర్కి వెళ్ళి కూర్చుంటే ఆ హీరో ఎవరో తెలియదు. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, యాక్టింగ్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. జస్ట్ స్టార్ట్ అయిన 5 నిమిషాల్లోనే తర్వాత ఆ క్యారెక్టర్కి రిలేటెడ్ అయ్యాము, సినిమా వెళ్తుంది, నవ్వుతున్నాము, ఎమోషన్ చాలా పెద్ద హిట్ ఉల్లాసంగా ఉత్సాహంగా. థ్యాంక్ యూ. అండ్ ఆ హీరో చనిపోయారు. సో మీకు అసలు ఆ హీరో ఎలా పరిచయం అయ్యారు, ఇంత ఎమోషన్? ఈ సింపుల్ హ్యాపీ అయిన తర్వాత మేము చెన్నైకి వచ్చి, సార్ మీతో సినిమా చేయాలి సార్, నాకు బాగా ఇష్టం సార్, ఎలాగైనా మీరు ఒప్పుకోవాలని అడిగారు. సరే ఓకే చేద్దాం, కొత్తగా చేద్దాం అన్నది. ఇలా హైలైట్ ఏంటి తెలుసా, ఎవరు పూజకి కొత్త అయినప్పుడు నాకు కూడా పెద్దగా సపోర్ట్ లేదు. అందరూ ఎందుకు మీకు ఈ పని, నెక్స్ట్ స్టోరీ చెప్పి చేయొచ్చు కదా, స్టార్తో చేయొచ్చు కదా అన్న కమెంట్ వచ్చింది. అయినా కూడా నేను ఒక లైన్ అనుకున్నాను, ఈ లైన్ చేద్దాం అన్నప్పుడు కరెక్ట్గా అడిగారు. వెరీ ఓకే, ఈజీగా ఓకే మనం చేద్దాం అన్నప్పుడు మరిగా ఒక పెద్ద ఫిల్మ్ అనిపించట్లేదు. రిలీజ్కి
3 రోజు ముందు దాని ముందు ఆ, అన్నయ్య పిలిచింది. ఉమ్, 3 ఉన్నాడు. సడన్గా అన్నయ్య ఏం చేస్తున్నాడు నన్ను ఇలా మరి ఇలా షూటింగ్ జరుగుతుంది అన్నప్పుడు సడన్గా రిలీజ్కి అన్నయ్య ఇంటికి పిలిచారు. హీరోని తీసుకుని రమ్మన్నా అన్నయ్య హీరోని తీసుకొని అని అబ్బాయికి పవన్ కళ్యాణ్ పిలిచారంటే వాళ్ళకి షేక్ సార్ ఇద్దరు వెళ్ళాం అన్నాడు. హీరో ఇంట్రొడ్యూస్ చేసి ఎలా ఉన్నారు డైరెక్టర్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి స్టిల్ తీసుకొని పబ్లిష్ మ్యాగజైన్లో ప్రమోషన్ కోసం ఎవరు చేస్తారు. కరెక్ట్. అసలు ఆ అబ్బాయి ఆశ్చర్యపోయి ఉంటాడేమో. షాక్. అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ ఏదో ఈజీగా చెప్పట్లేదండి, ఇక్కడ ఉంది. అది ఒక అవసరం లేదు కదా, పిలిచి ఓకే ఇలా ఓకే ఎంత బాగుంటుంది ఓకే. దెన్ ఆడియోకి చరణ్ వచ్చారు. ఫ్యామిలీ ఇంకా సూపర్ హిట్ ఇచ్చి చరణ్తో ఫిల్మ్ చేయాలి, చాలా చాలా లవ్ స్టోరీ చాలా చేయాలని ఆశ ఉంది దేవుడి దయ వల్ల. బట్ ఇది వరకు కూడా ట్రై చేశారు కదా, అంటే ఆ ప్రాసెస్లో హ్యాపీ తర్వాత ఆ టైంలో ఎప్పుడు చరణ్తో ఒక సినిమా ఉండాలి, ఎందుకో కుదరలేదని తెలిసింది. అవి కరెక్ట్గా సెట్ అవ్వట్లా. ఇది నా మిస్టేకే. ఇంప్రెస్ చేయాలి కదా, నెక్స్ట్ చేయాలి, ఇవన్నీ ఉంది చేయాలి. అండ్ ఇప్పుడు గణేష్తో కొత్తగా దిగిపోతున్న ఈ సినిమాకి అనుదీప్ డైలాగ్స్ ఇస్తున్నారంట, అంత స్పెషల్గా ఆడిషన్ ఏంది? యాక్చువల్గా జాతిరత్నాలు నాకు చాలా నచ్చిన ఫిలిం, బట్ డైరెక్టర్ గురించి నాకేం తెలియదు. ఒకరోజు ఒక మెసేజ్ వచ్చింది, సార్ నేను అనుదీప్ అంటే అన్నప్పుడు జాతిరత్నాలు డైరెక్టర్ అన్నప్పుడు ఎవరో మనల్ని పరోడి చేస్తున్నారు ఆడుకున్నారని అనుకొని నమ్మలేదు. తర్వాత ఫోన్ చేశారు, సార్ నా ఫ్యాన్ సార్, వాసు ఫిలిం ఫ్యాన్ సార్, నేను సాంగ్స్ అన్ని తొలి ప్రేమ అది ఇది అని చెప్తే చాలా ఇప్పుడు మా ఇంటికి వచ్చి చాలా నాకు నచ్చింది. సార్ నేను అప్పుడు అడిగాను, నేను నెక్స్ట్ ఫిల్మ్ చేస్తే మీరు డైలాగ్ రాయాలి అని. సార్ తప్పకుండా రాస్తాను సార్, మీకోసం రాస్తా అన్నారు. సో ఆ విధంగా స్టోరీ డైలాగ్ రాశారండి, ఎక్సలెంట్. ఫన్, వాళ్ళు ఫన్ నాకు చాలా బాగా నచ్చుతాయి. సో వాళ్ళతో కలిసి ఇప్పుడు నా డైలాగ్స్ అఫ్కోర్స్ మ్యాక్సిమం నేనే రాస్తా. అది ఈసారి మీరు అఫ్కోర్స్ స్వామి డార్లింగ్లో బాగా రాశారు, ఈసారి అనుదీప్తో ఒక ఫిల్మ్ చేద్దామని నా కోసం డైలాగ్ రాస్తున్నారు. తర్వాత భీమ్స్ గారు మ్యూజిక్, భీమ్స్ గారు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు భీమ్స్ గారి పరిస్థితి ఎట్టుందంటే ఆయన ఏ ప్రాజెక్ట్ లో హ్యాండ్ ఉంటే ఆ ప్రాజెక్ట్ బ్లాస్ట్ అయిపోతుంది, సూపర్ హిట్ అయిపోతుంది, ఆ రేంజ్ లో ఉన్నారు. అది మా ప్రొడ్యూసర్స్ కూడా మీరు మాట్లాడినట్టు మోనికా రెడ్డి అని, వాళ్ళు స్టోరీ విని బాగుంది అని చెప్పి మొదలెడుతున్నాం. సో జూన్లో నుంచి షూటింగ్. దిస్ ఈస్ వెరీ లిటిల్ లవ్ స్టోరీ, ఫన్, మాంటేజెస్, సాంగ్స్, మాంటేజెస్, లాస్ట్లో వచ్చిన ఎమోషన్, చిన్న కథ అంతే. డార్లింగ్ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత అంటే ఒక డైరెక్టర్గా ఇప్పుడు మీకు ఇచ్చిన కిక్ ఏంటి నెక్స్ట్ స్టెప్కి? ఈ ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ కానీ వాళ్ళ రిసీవ్నెస్ కానీ. యాక్చువల్గా సార్ ఇది లెక్కల్లో లేదు సార్. యాక్చువల్గా ఈ హ్యాపీనెస్ అన్నది సడన్గా ఒక 20 crores మీ పేరు మీద వచ్చినా మీకు ఎంత ఆనందం కలుగుతుందో. సడన్గా రిలీజ్ అన్నప్పుడు కూడా ఓకే అని అనిపించింది, కానీ అసలు ఎక్స్ప్రెషన్ చూసి సార్ 2 daysగా నాకు ఏదో హార్ట్ హీట్ అయిపోతుందో అన్న ఫీలింగ్తో ఉన్నాను. అంత ఎక్సైట్మెంట్ పీపుల్, అది జెన్సీ పిల్లలు, అది వరం సార్. అది అఫ్కోర్స్ అల్టిమేట్ బికాస్ ఆఫ్ ప్రభాస్ అయినా కూడా మనకు కూడా కొంచెం దాంతో కొంచెం అక్కడక్కడ ఓకే మిమ్మల్ని గుర్తుపెట్టుకొని కరుణాకర్ అంటే ఇప్పటికీ కూడా మా తెలుగు స్టేట్లో చెప్తున్నాను, మీ సినిమాలు ఎంత రీవాచ్ చేస్తామంటే రీవాచ్ వాల్యూ ఉంటుందంటే ఇది మీరు చూసేది జస్ట్ శాంపుల్ మాత్రమే. అమ్మో, ఇళ్లల్లో టీవీలో మీ పాటలు పెట్టుకొని వినని ఆదివారం ఉండదు చాలా మంది యంగ్స్టర్స్. వావ్